అక్టోబర్ 2న విశాఖలో ఖాదీ సంతలను నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్పై వామపక్షాలది దుష్ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మంచిని బయటకు చెప్పడం లేదని, అపోహలు సృష్టిస్తున్నారని వామపక్షాలపై మండిపడ్డారు. రేపు జరిగే బీజేపీ సారథ్య ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని చెప్పారు. సారథ్య యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. మేము పెద్ద ఎత్తున ఖాదీ సంత పేరు మీదట ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం. ఆ ఖాదీ సంతలు ఇవాళ ప్రతి జిల్లాలో చేసే విధంగా ఒక పెద్ద కార్యక్రమం విజయవాడలో చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా ఖాదీ సంత ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం స్వదేశీ వైపు అడుగులు వేయాలి, వోకల్ ఫర్ లోకల్ అనే ఒక నినాదం మరింత బలోపేతం చేసి ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా అనేక మంది ముఖ్యంగా అంటే వామపక్ష సంబంధించిన కొందరు నేతలు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఎవరు నమ్మవద్దని కూడా తెలియజేస్తున్నాను. ఏవైతే అక్కడ కాంపోజిట్ కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చారు, అంటే ఇంతకుముందు 700 కాంట్రాక్ట్స్ ఇచ్చేవాడు, అది సహజం. దాన్ని తగ్గించి 44 కాంపోజిట్ కాంట్రాక్ట్స్ ఇచ్చి